అందరికీ నమస్కారం అండి. మా ఈ ఛానల్లో మాటలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మరియు ఈ పాత్రలు, మాటలు కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా తప్పులు ఉంటే ప్రేక్షకులు క్షమించగలరు. ఓ మనిషి నువ్వు మారాలి అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మా ఈ ఛానల్లో ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, మనిషి భూమి మీద మొదటి శ్వాస మొదలవ్వగానే తన జీవితం మొదలవుతుంది కదా. అలా మొదలైనప్పుడు తన జీవితంలో తన జీవన విధానాన్ని మార్చుకోవడం వలన ఈ ప్రపంచంలో అన్ని మార్పులు జరుగుతున్నాయి. అవి ఈ ప్రపంచం మీద ఉన్న జీవరాశులపై కలిగే ప్రభావం గురించి మనం ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకుందాం. మనిషి మారిన జీవన విధానం సమస్త జీవరాశులకు వినాశనంగా మారింది. ఇక్కడ చూడండి, ఒక లోగో చూపిస్తున్నాను. ఆ లోగోలో చూడండి, భూమి పక్కన మనిషి కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు పక్కన చెట్లు, పక్కన విమానం లాంటిది కనబడుతుంది కదా. అలా అన్నమాట. కింద డబ్బు సంపాదించుకున్నాడు. ఆ డబ్బు వల్ల కింద ఏడుస్తున్నట్టు సింబల్ కనపడుతుంది కదా. చూడండి, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓ మనిషి నువ్వు పుట్టినరోజు అంటే ఒకప్పుడు ఏముండేది? ప్రకృతి కృతజ్ఞతగా ఒక మొక్క నాటడం లేదా నలుగురు పేదలకు అన్నం పెట్టడం ఉండేది, లేదా గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అనేది ఉండేది. కానీ ఈరోజు అంటే మన జీవితంలోకి ఆ ఆరవబోతం అంటే డబ్బు అనే మాయ ప్రవేశించాక నీ పుట్టినరోజును ఎలా జరుపుకుంటున్నాం చెప్పండి? మన పుట్టినరోజును కూడా ఒక వ్యాపారంగా మార్చేసుకున్నాం మనం. బర్త్డేలు అంటే ఈ రోజుల్లో ఏంటి? కేకులు ముఖాలకు పూసుకోవడం, ప్లాస్టిక్ డెకరేషన్లు చేయడం, రసాయనాలతో కూడిన స్ప్రేలు కొట్టుకోవడం. నువ్వు పుట్టినరోజున ఆనందపడటంలో తప్పు లేదు, కానీ నీ సంతోషం కోసం చుట్టూ ఉన్న జీవరాశులను నరకంలోకి నెట్టేస్తున్నావు. ఓ మనిషి నువ్వు మారాలి. మన సంతోషం వేరే జీవులకు శాపంగా మారుతుంది. పెళ్ళిళ్ళు, ఊరేగింపులు వస్తే చాలు, చెవులు పగిలిపోయేలా డీజే స్పీకర్లు పెడతాం కదా. దీపావళి వస్తే చాలు, భూమి బద్దలయ్యేలా బాంబులు కాలుస్తాం. ఆ రోజు కలిగే భయంకరమైన శబ్దాలకు మూగజీవాల గుండెలు ఎలా కొట్టుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించావా? బాంబుల శబ్దానికి భయపడి రోడ్ల మీద పరుగులు తీస్తూ కార్ల కింద పడి చనిపోయిన కుక్కలెన్నో ఉన్నాయి. వాటితో పాటు ఇంకా మూగజీవాలు చాలా ఉన్నాయి, అవి మనకు తెలియదు. ఆ ధ్వని కాలుష్యానికి గుండె ఆగి చెట్లు పైనుంచి కింద పడిపోయి పక్షులు ఎన్నో ఉన్నాయి.
అవన్నీ మనకి తెలియదు. నీ ఒక్కరోజు వినోదం కోసం ఆ మూగజీవాలకు నరకాన్ని చూపిస్తున్నావు. అది మనకు తెలియకుండా జరుగుతుంది. ఓ మనిషి, నువ్వు మారాలి. కేవలం పుట్టిన రోజులే కాదు, మన రోజువారీ జీవితంలో ప్యాషన్ అనే మన నూతన నాగరికతలో దాని వెనక ఎంత రక్తం చిందించబడుతుందో తెలుసా? బ్రాండెడ్ లెదర్ చెప్పులు, ఖరీదైన పర్సులు, జాకెట్లు వేసుకోవడం ఈ రోజుల్లో ఒక లగ్జరీగా మారిపోయింది. కానీ నీ విలాసం కోసం, నీ హోదాను ప్రదర్శించడం కోసం మూగజీవాలను సజీవంగా చంపుతున్నారు. వాటి చర్మాలను వలిచి నీకు నచ్చిన రంగుల్లో బ్యాగులుగా మారుస్తూ, ఒక జీవి ప్రాణం కంటే నీ ప్యాషన్ ఎక్కువైపోయిందా? మన నూతన నాగరికత వల్ల మనం ఏం సాధిస్తున్నాం? కేవలం డబ్బు సంపాదన కోసం జంతువుల ప్రాణాలను వ్యాపార వస్తువులుగా మార్చేసిన ఓ మనిషి, ఈ స్వార్థం ఎప్పటికి అంతమవుతుంది? ఓ మనిషి, నువ్వు మారాలి. ఈరోజు మనిషి ఏసీలు, కార్లు, బ్యాటరీల వాడకం విపరీతంగా పెంచేశాడు. దీనివల్ల భూమి వేడెక్కిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. వాతావరణం మారిపోతుంది. ఎండలు ముదిరిపోతున్నాయి. అడవుల్లో చెరువులు ఎండిపోతున్నాయి. చుక్క నీటి కోసం అడవి జంతువులు నగరాల వైపు వస్తున్నాయి. అక్కడ నీరు దొరక్కపోగా మనుషుల చేతిలో పాపం చనిపోతున్నాయి కూడా. ఉదాహరణకి మనం టీవీ ఛానల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, సింహాలు, పులులు, ఏనుగులు ఇళ్ళలోకి వచ్చేసాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వింటుంటాం కదా. అలాగా ఇంకొకటి, ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగిపోతుంటే జీవించడానికి స్థలం లేక మంచు ఎలుగుబంట్లు సముద్రంలో మునిగిపోతున్నాయి. మనిషి చేస్తున్న తప్పులకు ఏ పాపం తెలియని ప్రకృతి జంతువులు శిక్ష అనుభవిస్తున్నాయి తెలుసా? ఈ జీవన విధానం మార్పు వల్ల కేవలం జంతువులే కాదు, మనిషి కూడా నాశనం అవుతున్నాడు. ఎక్కువ లాభాలు, డబ్బు అనే మాయ ఆరోభూతం వలనే అత్యాశతో కూరగాయలకు, పంటలకు విషపూరితమైన రసాయనాలు వాడుతున్నాడు. విషాన్ని పండించి సమాజానికి అమ్ముతున్నాడు. ఫలితంగా ఈరోజు పుట్టే పసిపిల్లల నుండి ముసలివాడి వరకు క్యాన్సర్లు, గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రకృతి ఇచ్చిన సహజమైన ఆహారాన్ని వదిలేసి కెమికల్స్ తింటూ మనిషి రోగాల పాలవుతున్నాడు.
ప్రకృతిని నువ్వు నాశనం చేస్తే ఆ ప్రకృతి నిన్ను ఎలా కాపాడుతుంది? ఒకసారి ఆలోచించు. ఓ మనిషి, నువ్వు మారాలి. ఇదివరకు పూర్వకాలంలో మన సంస్కృతిలో భూతయజ్ఞం అని ఒకటి ఉండేది. అంటే మనం తినే ముందు తోటి జీవులకు ఒక ముద్ద అన్నం పెట్టడం. కానీ ఈరోజు మన జీవన విధానం ఎలా మారిపోయిందో తెలుసా? పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, ఎస్టేట్ కమ్యూనిటీలు వచ్చాయి. ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని, కూరలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి గట్టిగా ముడివేసి చెత్త కుప్పలో పారిస్తున్నాం. ఆకలితో అలమటించే వీధి కుక్క పిల్లలు ఆ కవర్ను విప్పలేక ఆ వాసన చూస్తూ ఆకలితో కడుపు మార్చుకుంటున్నాయి. నువ్వు పారేసే అన్నం వేరే జీవి ఆకలి తీర్చాల్సింది, కానీ నీ ప్లాస్టిక్ ముడి ఆ జీవికి ఆహారాన్ని అందకుండా చేస్తుంది. ఎంతో దారుణం. ఓ మనిషి, నువ్వు మారాలి. ఆలోచించు ఓ మనిషి. ఈ భూమి కేవలం నీ ఒక్కడి కోసం సృష్టించబడలేదు. చెట్లు ఆక్సిజన్ ఇవ్వకపోతే నువ్వు బతకలేవు. పశువులు పురుగులను తినకపోతే పంటలు పండవు. జంతువులు లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఒకదానిపై ఒకటి ఆధారపడి బతకడమే ప్రకృతి నియమం. నీ ఆధునిక జీవన విధానం, నీ డబ్బు మాయ నిన్ను వినాశనం వైపు తీసుకెళ్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరువు. మూగజీవుల పట్ల జాలి చూపించు. ప్రకృతిని గౌరవించు. నువ్వు మారితేనే ఈ సృష్టి బాగుంటుంది. నువ్వు మారాలి. మరి దీనికి పరిష్కారం కూడా ఉంది. మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. వచ్చే పుట్టినరోజు నుండి కేకులు, ప్లాస్టిక్ ఆడంబరాలకు పెట్టే ఖర్చు తగ్గించండి. మీ పిల్లల చేత ఒక మొక్క నాటించండి. ఎండాకాలంలో పశువుల కోసం మీ ఇంటిపై ఒక చిన్న గిన్నెలో నీళ్లు కొన్ని గింజలు పెట్టండి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయండి. ఈ భూమి కేవలం మనది మాత్రమే కాదు. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకు, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకు దీనిపై సమాన హక్కు ఉంది. తోటి జీవులను బతకనిద్దాం. మనం ప్రశాంతంగా బతుకుతాం. మార్పు నీతో మొదలవ్వాలి. ఓ మనిషి, నువ్వు మారాలి. జై హింద్. ఓ మనిషి, నువ్వు మారాలి అని మా ఛానల్ ద్వారా మీకు ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. అందరికీ ధన్యవాదాలు. ఓ మనిషి, నువ్వు మారాలి. అందరికీ ధన్యవాదాలు.